అది భారతదేశానికి బ్లాక్‌మెయిల్ మోడ్ అనుకోవచ్చా? లేకపోతే వారికున్నటువంటి సమస్యలు ఏదైతే డీజీసీఏకి సంబంధించిన నిబంధనలు వారికి ఈరోజు ఇటువంటి చిక్కులు తెచ్చాయి అని అనుకోవచ్చా? డీజీసీఏ ఇచ్చినటువంటి రూల్స్ అన్నది కోర్ట్ బేస్డ్గా ఇచ్చింది. ఆ పైలట్ ఆఫీసర్స్ కానీ, క్యాబిన్ క్రూ కానీ, లేకపోతే ఫ్లైట్ క్రూస్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళకు జరుగుతున్నటువంటి మానసిక ఒత్తిడి పైన వాళ్ళు కోర్టుకి వెళ్ళటం. కోర్టు ఇచ్చిన ఆదేశాలని ఇంచుమించు 2 సంవత్సరాలు అయిపోయింది ఈ ప్రాసెస్. ఈరోజు కొత్త ఏం ప్రాసెస్ కాదు ఇది. ఇన్నేళ్లలో 8,500 కోట్ల లాభాలను ఆర్జించి నడిపిస్తున్నటువంటి ఇండిగో ఎయిర్లైన్స్కి మరో 200, 300 మందిని పైలట్ ఆఫీసర్స్ని, క్యాబిన్ క్రూని తీసుకోవడం పెద్ద పని కాదు. వాళ్ళకి అంతగా మొత్తం కావాల్సింది ఒక 500 మంది స్టాఫ్ ఇప్పుడు ఇంక్రీజ్ చేయాలి. అది చేయగలిగితే ఈ ప్రమాదం ఉండేది కాదు. మరింత వెచ్చించాల్సి వస్తుంది. కానీ అది చేయకుండా ఈరోజు డీజీసీఏ ఇచ్చినటువంటి టైమ్ లైన్స్ ప్రకారం ఆ టైమ్ లైన్స్ని ఇంప్లిమెంట్ చేసే దానిలో డిస్కస్ చేయొచ్చు, వాళ్ళతో మాట్లాడొచ్చు, కొంత టైం ఇవ్వండి అని అనొచ్చు. దానికి మినిస్టర్ బాధ్యత వహించాలి. ఈ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీగా గెలిచి మరి ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు ఈజ్ ద మెయిన్ కాజ్ ఫర్ దిస్ ఫెయిల్యూర్. ఈజ్ ద మెయిన్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఫెయిల్యూర్. కానీ ఇన్స్టెంట్ 5 రోజుల వరకు ఆయన జాడ కానరావట్లేదు అన్నటువంటి సంకేతాలు కూడా భారతదేశంలో చర్చ జరిగింది. అదే కదా, నేను ఈరోజు శ్రీకాకుళం జిల్లా వాసిగా అతడి మీద పోటీ చేసేటప్పుడు 3,000 ఓట్లతోనే పోయాను నేను. ఇప్పుడు ఒక ఎమ్మెల్సీగా కూడా నేను అతనికి అడుగుతున్నది అదే. నువ్వు ఈరోజు జిల్లా పరువుని తీసి గంగలో కల్పిస్తున్నావు. భారతదేశం పరువు తీసి ప్రపంచం ముందు సర్వనాశనం చేసేస్తున్నావు. నీ ఒక్కడి వల్ల ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుత్తాధిపత్యాలు, మోనోపాలీ, డ్యూయోపాలీకి కేంద్ర ప్రభుత్వం కారణం కావచ్చు. అది కేంద్రాన్ని ప్రశ్నిస్తాం.